అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఇప్పుడైతే మనకి ఈరోజు స్పెషల్ ఏంటంటే వసంత పంచమి. మాఘమాసంలో మనకి చాలా విశేషాలు ఉన్నాయి కదా. ఈరోజైతే మనకి వసంత పంచమి అనమాట. పంచమిలో వసంత పంచమి. వసంత పంచమి అంటే సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు, జన్మదినం. ఈరోజు మనము పిల్లలతో పూజ చేపించేసి సరస్వతీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కావచ్చు, సరస్వతీదేవికి సంబంధించినటువంటి శ్లోకాలు కావచ్చు చదివించడం కానీ, లేదంటే ఫోన్లో వీడియో రూపంలో పెట్టేసి ఆ యొక్క శ్లోకం వింటూ పిల్లల చేతితో దీపారాధన చేపించామనుకోండి, మంచిగా ఉంటుంది. పిల్లలకి విద్యాబుద్ధులు మంచిగా వస్తాయన్నమాట. రెగ్యులర్గా అఖిల్ చేస్తూ ఉంటాడు. ఈరోజు కూడా అఖిల్తోనే చేపించాను. ఇదిగోండి ఈ విధంగానైతే పూజ అయిపోయింది. దేవుడికి అయితే అంజీర్ నివేదన చేశాను, తర్వాత పాలు నివేదన చేశాను. ఎందుకంటే సరస్వతీదేవికి ఏదైనా కానీ పాలతో చేసినటువంటి ప్రసాదం అంటే ఇష్టం అనమాట. అందుకోసమని పాలతో సంబంధించినటువంటి స్వీట్ ఏమైనా చేద్దామా అనుకున్నాను, కానీ ఇంకప్పటికే లేట్ అయిపోతే సూర్యోదయానికంటే ముందే దీపారాధన చేస్తే మంచిది అనమాట. అందుకని ఓన్లీ పాలు నివేదన చేశాను. అంజీర్ మన చెట్టుకు వచ్చినప్పుడు అంజీర్ని ప్రసాదంగా పెట్టాను. అఖిల్ని తినమని చెప్పాను. పూజ అయిపోయింది. ఇదిగోండి అఖిల్కి సంబంధించినటువంటి ఒక 2 బుక్స్ పెట్టుకొని పెన్స్కి ఇట్లా పెట్టుకొని అని చెప్పాను. ఎందుకంటే పిల్లలకు సంబంధించినటువంటి బుక్స్ అలా పెట్టేసి దేవుడి దగ్గర వాళ్ళతో శ్లోకాలు చదివించామనుకోండి, మన జీవితంలో చదువు ఒకటి ఇంపార్టెంట్ కాదు. పిల్లలు వృద్ధిలోకి రావాలంటే చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా నేర్పించేది సరస్వతీదేవి. ఈ యొక్క సరస్వతీదేవి యొక్క పూజ ఓన్లీ పిల్లలే చేయాల్సిన అవసరం లేదు, పెద్దవాళ్ళు అందరూ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. మనకి ఎంత తెలిసినా మనకు తెలియనటువంటి విషయాలు చాలా ఉంటాయి కదా, మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అందుకని ఆ యొక్క అమ్మవారి యొక్క కరుణ కటాక్షం ఉందనుకోండి, మన జీవితంలో మంచి స్థాయిలోకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసమని ప్రతి ఒక్కరం కూడా ఈరోజు సరస్వతీదేవిని అయితే మొక్కుకోవచ్చు అనమాట. అది విద్య సంబంధించింది కావచ్చు, ఇంకా మరి ఏదైనా కావచ్చు అనమాట. ఇదిగోండి ఈ విధంగానైతే పూజనైతే ఫినిష్ చేసుకున్నాను.